ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేద్దాం. బెల్లం వేస్ట్ చేసుకుందాము. పంచదార కన్నా సూపర్గా ఉంటుంది. బెల్లం టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇంకా సగ్గుబియ్యం అంటే ఒంటికి ఎలాగో చలవ చేస్తుంది. సమ్మర్ కదా, ఇప్పుడు అందరు ఇష్టపడతారు. కాదంటే ఒక చిన్న పని, సగ్గుబియ్యాన్ని ఒక గంటన్నర ముందు నానబెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. అదొక్కటే మనకి చిన్న పని అనమాట. ఒక 50 గ్రాములు సగ్గుబియ్యం తీసుకున్నాము, పెద్ద సైజే. వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి బియ్యం మునిగిదాకా వాటర్ వేసుకుని గంటన్నర పక్కన పెట్టేసామంటే తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా అయితే మనకి ఇంకా ఎక్కువ పని ఉండదు. లేదనుకో ఇవి ఉడికించేటప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, అడుగంటేస్తుంది. అందుకని తర్వాత వీటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికితే 80% ఉడికిపోతాయి. అప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకుంటాం. మనం ఏం చేసామంటే బెల్లాన్ని చన్నీటిలో నానబెట్టాము. అందులో చెత్త అది ఉంటుంది కదా, అదంతా తీసేసి మనకి స్వీట్ ఎంత కావాలో దాన్ని బట్టి బెల్లం యాడ్ చేసుకుని అంత వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము. అంటే సగ్గు బియ్యానికి 2 అంగుళాలు ఎత్తి వచ్చే వరకు ఆ బెల్లం నీళ్ళు వేసుకుంటాము. వేసుకుని ఒక్క 10 నిమిషాలు బాగా ఉడికించామంటే ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత ఫ్లేమ్ ఆపేసుకుని బాగా చల్లగా అయిపోవాలి, అసలు వేడి అనేది ఉండకూడదు. అలాగే పాలు కూడా కాచేసి పక్కన పెట్టాను. చిక్కటి పాలు తీసుకున్నాము, వాటిని ఇంకా మరిగించాను. అంత చిక్కగా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. మేగడతో సహా వేసేసుకుంటాం. ఇందులో పాలు కూడా వేడిగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు ఇందులో వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మేగడతో పాటు వేసాం కదా, అది కూడా ఇందులో బాగా కలిసిపోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఒక 5-6 యాలకులు, నల్ల గింజలు ఉంటాయి కదా, యాలకుల్లోనే నల్ల గింజలు ఉంటాయి, అవి మంచివి. వాటిని చక్కగా మెత్తగా నూరేసుకుని వేసుకుంటే సువాసన ఇంకా బాగా వస్తుంది. మరి పాయసానికి కూడా తడక ఇవ్వాలి కదా. పొయ్యి మీద తడక ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది, వేసుకుంటే బాగుంటుంది. అంత కలిపి మన మొక్కల మీద తినాం కాబట్టి పర్లేదు. నెయ్యి బాగా కాగిపోయింది కదా, జీడిపప్పు, కిస్మిస్ ఇవి 2 చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు తిరమూత వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ నెయ్యి అంతా పాయసంలో బాగా మిక్స్ అయ్యేదాకా ఒక 2 నిమిషాలు కలిపేసామంటే రెడీ. చూసారా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇందులో మనకు పని ఏంటంటే సగ్గుబియ్యం ఒకటే నానబెట్టమంటే దెబ్బగా అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు అందరికి ఇష్టమవుతుంది. కానీ నాకు ఇంకా కొంచెం చిక్కబడితేనే ఇష్టం. ఇంకా బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కి మంచిది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సూపర్గా ఉంది. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, సపోర్ట్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.